ఇప్పించి మళ్ళీ నేను తీసుకున్నా సార్. ఎస్ సార్. మళ్ళీ ఫెయిల్ అయితే పిలుచుకొని మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ ఫ్రీగా ఇప్పించి పాస్ అయినా సార్. నాకు ఈ మంత్ 22 వెళ్తున్నా సార్ నేను జర్మనీకి. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అమ్మా. సిరాప్ వాళ్ళకి చాలా రుణపడినా సార్ నేను అన్ని చేసినందుకు. థ్యాంక్ యూ సార్. Sir, good afternoon, sir. First of all, I'm very privileged to stand before you and talk today, sir. Sir, na per Chaitanya Ratna, maadi Penigolno village, NTR district, sir. Sir, my father daily wager, ma amma housewife, sir. సో మా ఫాదర్ ఒక్కళ్ళే ఎర్నర్ సార్ ఫ్యామిలీలో. మా తమ్ముడు ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ IIIT న్యూజివీడ్లో చదువుతున్నారు సార్. నేను నా బీఎస్సీ నర్సింగ్ 2024లో పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్లో కంప్లీట్ చేశాను సార్. సో నా ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే అందరూ అబ్రాడ్ అదర్ స్టేట్స్ వాళ్ళే వెళ్ళేవారు సార్. వై నాట్ తెలుగు పీపుల్ అనుకున్నాను సార్. సో అలానే నా ఫైనల్ ఇయర్లో నా కజిన్ సిస్టర్ ద్వారా ఈ సీడాప్ పెట్టిన ఈ ఫ్రీ లాంగ్వేజ్ ట్రైనింగ్ గురించి తెలుసుకొని నేను వచ్చి జాయిన్ అయ్యాను సార్. వితౌట్ ఎనీ ఫెయిల్స్ నేను 4 levels కంప్లీట్ చేశాను సార్. అండ్ ఆల్సో ఐ క్రాక్డ్ మై ఇంటర్వ్యూ అండ్ గాట్ జాబ్ ఇన్ లుబెక్ ప్లేస్ సార్. అండ్ ఐ గాట్ 2.7 lakhs salary సార్. ఎస్ సార్. Monday 8th వెళ్తున్నాను సార్ నేను. ఎస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కూటమి ప్రభుత్వంలో నాకు ఈ అవకాశం వచ్చినందుకు మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ నా పేరు పెరికల తేజమ్మ. నేను విజయపూర్ గుంటూరు నుంచి వచ్చాను. నేను మా ఫాదర్ 2013లో చనిపోయారు. సో మా మదర్ హౌస్ మేట్గా పనిచేసి నన్ను పీజీ దాకా చేశాను సార్. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ దాకా చేశాను. సో నా ఫ్రెండ్ అశోక్ అను మా తమ్ముడు ఈ కేఎల్ యూనివర్సిటీలో అప్పుడు పెట్టారు సార్ ఈ జర్మనీ లాంగ్వేజ్ కోసం. సో నేను అప్పుడు మణిపాల్లో జాయిన్ అయ్యి ఉన్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి ఇప్పుడు జాయిన్ అవ్వలేదు. తర్వాత మా తమ్ముడు మళ్ళీ జాయిన్ అవ్వక మా ఫ్యామిలీని ఒక్కదాన్ని బాగా చదువుకుంది. సో నేను ఇప్పుడు చాలా ఏం చదువుకోలేదా ఏంటి? అంటే మా నాన్న చనిపోయినప్పుడు ఇస్తానే. ఓహో, తమ్ముడు చూసుకుంటున్నాడమ్మా. అప్పటి నుంచి పని చేస్తున్నాడా? ధైర్యంగా ఉన్నా. అక్క సెకండ్ తమ్ముడు జేకేసీలో. మేము మొత్తం ముగ్గురు. ఒక తమ్ముడు అసలు చదవడం మానేసి కానీ నాకు తండ్రిగా ఉన్నాడు. ఇంకొక తమ్ముడేమో జేకేసీలో చదివాడు 4th year. అయితే నా ఫ్యామిలీలో 4 మా నాయనకు ఉన్నప్పుడు వాళ్ళందరూ నేనే ఆడపిల్లని, నేనే ఎక్కువ చదువుకున్నాను, నేనే వెళ్తున్నాను రేపు. సో నాకు చాలా ప్రౌడ్ ఉంది సార్. మా అమ్మకి మీరన్నా మీ డాడీ ఆడన్నా చాలా ఇష్టం. తను మీ ప్రభుత్వం లేదుందా మాకు మీ నుంచి ఎన్నో వచ్చినాయి సార్. అవి మా అమ్మని చెప్పాను, నేను ఇలా నారా లోకేష్ గారిని రావడం కదా అన్నప్పుడు తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో మీ ప్రభుత్వం ద్వారా నేను ఇలా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇది నా ప్రభుత్వం కాదమ్మా, మన ప్రభుత్వం. మీరందరూ కలిసి గెలిపించారు కనుకనే పని చేయగలుగుతున్నా. ఎవరో ఒకరి వల్ల అయ్యేది కాదు కదా. కంగ్రాచులేషన్. నేను సీడాప్ ఐఏఎస్ వాళ్ళకి మన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం గురించి వీళ్ళందరి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. నా పేరు నేను